హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల మైదా పిండి, అలాగే పావు కప్పు బొంబాయి రవ్వ, చిటికెడు వంట సోడా, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని 2 చెంచాల నెయ్యి కూడా వేసుకుని పిండిని బాగా రబ్ చేసి కలుపుతూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోండి. వీడియోలో చూపించినట్టుగా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఒక మూత పెట్టి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి. 10 నిమిషాల తర్వాత పిండిని మరోసారి కలుపుకుని చిన్న బాల్స్ కింద చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇలాంటి గవ్వల చెక్క ఒకటి తీసుకుని ఒక్కొక్క ఉండని తీసి బొటకన వేలుతోటి ఇలా రబ్ చేసి గవ్వ షేప్ వచ్చేటట్టు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలాగే పిండినంతా గవ్వలు చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక్కొక్క గవ్వని నిదానంగా వేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత గవ్వలన్నిటినీ తీసుకుని ఒక పేపర్ టవల్లోకి తీసి ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చుకునేంత వరకు ఉంచుకోండి. ఇలాగే మిగిలిన గవ్వలన్నిటినీ కూడా వేయించుకుని రెడీ చేసి పక్కన ఉంచుకోండి. ఇలాగే వేయించిన గవ్వలన్నిటినీ గోరువెచ్చగా ఉండంగానే వీటిని బెల్లం పాకంలోని డిప్ చేసుకుందికి పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు పాకం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు బెల్లం, అలాగే అరకప్పు పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి ముదురు తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని ఉడికించుకుందాం. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నిటినీ వేసి 5 నిమిషాల వరకు వీటిని కలుపుతూ ఉందాం. అప్పుడే మన గవ్వలన్నీ కూడా జ్యూస్ని బాగా పీల్చుకుంటాయి. ముందు కొద్దిగా జ్యూసీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ 5 నిమిషాల తర్వాత ఇలాగా బిగుసుకుని పొడిగా అయిపోతాయి. వీటిని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన ఉంచేద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా విడదీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సంక్రాంతి స్పెషల్ బెల్లం గవ్వలు రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.